హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈ వీడియోలో అయితే మీకు వివో మరియు ఐక్యూ వాళ్ళ యొక్క కస్టమ్ యూఐ అయిన ఫన్ టచ్ ఓఎస్ 14 న్యూ ఫీచర్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అసలు కొత్త ఫీచర్స్ ఏమేమి ఉన్నాయనేది. అండ్ ఫస్ట్ ఫీచర్ చూసుకుంటే మనకు ఆల్బమ్స్ యాప్లో మీ ఇమేజెస్ని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆల్బమ్స్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే. అండ్ మీకు కింద ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు టాప్లో రిజల్యూషన్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చినట్టుగా ఇమేజ్ క్వాలిటీని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే రిజల్యూషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఏదైనా అప్లికేషన్స్ ఫామ్స్లో మీ ఇమేజెస్ని అయితే అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఆ టైంలో మీరు ఇమేజ్ని కంప్రెస్ చేయమంటారు. సో ఇక్కడ నుంచి మీరు అయితే కంప్రెస్ చేసుకోవచ్చు మీ ఇమేజెస్ని. నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మనకు వీడియోస్కి అయితే ఇచ్చారు. దీంట్లో మీరు వీడియోస్ని మీ యొక్క ఒరిజినల్ క్వాలిటీ తగ్గకుండా వీడియోస్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టాప్లో 1080p అనే రిజల్యూషన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ ఒరిజినల్ వీడియో క్వాలిటీ అని ఉంది. సో ఇది ఆన్ చేసుకుని మీరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మీ వీడియోని అయితే ఎడిట్ చేసుకున్నా సరే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఒరిజినల్ క్వాలిటీలో అయితే. మనకు నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే కనుక స్మాల్ విండోస్లో అయితే కొత్త యూఐని ఇంట్రడ్యూస్ అయితే చేశారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఒక సైడ్ బార్ని అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ సైడ్ బార్ నుంచి ఒక యాప్ని అయితే తీసుకుందాం. క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీకు డిజైన్ అంతా కూడా చేంజ్ అయిపోయింది, కొంచెం విండోస్ టైప్లా అనిపిస్తుంది మనకైతే ఇది. సో దీన్ని మీరు ఇక్కడ నుంచి డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఇంకా సైజ్ని ఇంక్రీజ్ చేయాలంటే దీన్ని ఇలా లాగితే వరకు సైజ్ అయితే ఓపెన్ అవుతుంది మనకిది. అండ్ దీన్ని మరీ చిన్నగా కూడా చేయొచ్చు. ఇలా టాప్ స్వైప్ చేస్తే మొత్తం మినీ విండో అవుతుంది. మళ్ళీ దీన్ని ఫుల్ స్క్రీన్ చేయాలంటే డబల్ ట్యాప్ అయితే చేయాలి దీన్ని. మనకు స్ప్లిట్ స్క్రీన్లో కూడా ఇప్పుడు మినీ విండోని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు స్ప్లిట్ స్క్రీన్లో కూడా మినీ విండోని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు స్ప్లిట్ స్క్రీన్ అయితే ఓపెన్ చేస్తాను. ప్లే స్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేశాను. అండ్ మనం స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళాలంటే 3 ఫింగర్స్ని టాప్స్కి అయితే స్వైప్ చేయాలి. సో నెక్స్ట్ అయితే కింద మనం ఇంకొక యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజెస్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. సో మీరు ఎక్కడి నుంచి కూడా ఇప్పుడు మినీ విండోని అయితే యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ. సో ఇలా మీరు మినీ విండోని స్ప్లిట్ స్క్రీన్లో కూడా ఇప్పుడు నుంచి యూజ్ చేయొచ్చు. అలానే మీరు దీన్ని మినిమైజ్ చేయాలంటే ఇక్కడ మినిమైజ్ సింబల్ ఉంది. ఇక్కడ మినిమైజ్ నొక్కితే ఇలా లెఫ్ట్కి అయితే వచ్చేసింది. మళ్ళీ దీన్ని మీరు ట్యాప్ చేస్తే నార్మల్ స్క్రీన్లోకి వస్తుంది. దీన్ని ఫుల్ స్క్రీన్లోకి రావాలంటే ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని అయితే క్లిక్ చేయాలి, లేదా క్లోజ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. అండ్ మనకు నెక్స్ట్ అయితే మొత్తం కంట్రోల్ సెంటర్ యూఐని అయితే మార్చేశారు. చూడొచ్చు కంట్రోల్ సెంటర్ అయితే ఎలా ఉందో. ఇది వరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బాగుంది. అండ్ మీరు ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే కొత్తగా ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే మీ కంట్రోల్ సెంటర్కి ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఎలా హోల్డ్ చేసి ఇక్కడ తీసుకొస్తే అలా యాడ్ అయిపోతుంది. అండ్ మీరు కంట్రోల్ సెంటర్ని అయితే ల్యాండ్స్కేప్ మోడ్లో కూడా ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్కేప్ అంటే యూట్యూబ్ అనేది మనకి ల్యాండ్స్కేప్లో ప్లే చేస్తూ ఉంటాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రీన్ అయితే రొటేట్ చేస్తాను. సో మీరు ఇక్కడ నుంచి టాప్ నుంచి స్వైప్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అంతా రైట్ సైడ్ ఉంటాయి అండ్ కంట్రోల్ సెంటర్ అంతా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇది ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేశారు మనకు ఫన్ టచ్ ఓఎస్ 14లో అయితే. అండ్ మనకు నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో అయితే తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు నుంచి కొన్ని గూగుల్ యాప్స్ మరియు సిస్టమ్ యాప్స్ని అయితే హైడ్ చేసుకోవచ్చు. అలాగే దానికి మీరు లాక్ని అయితే వేసుకుని ఎన్క్రిప్ట్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క యాప్స్కి అయితే. అండ్ మనకు నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే కనుక ఇక్కడ విడ్గెట్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు విడ్గెట్స్ అయితే మీరు వన్ ట్యాప్ ఎడిషన్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఎగ్జాంపుల్కి ఇక్కడ వెదర్ అయితే ఉంది. మీరు ఏదైనా విడ్జెట్ని అయితే దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకుని అప్పుడు స్క్రీన్ మీదకి అయితే డ్రాగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ టైప్ కాకుండా కొత్తగా అయితే ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు, వన్ ట్యాప్ ఎడిషన్ అని. ఇక్కడ యాడ్ విడ్గెట్ మీద క్లిక్ చేస్తే మీ స్క్రీన్ మీద అయితే విడ్గెట్ అయితే యాడ్ అయిపోతుంది. అలాగే మీకు విడ్గెట్స్లో వెదర్లో అయితే ఇంకో 2 న్యూ విడ్గెట్స్ అయితే తీసుకొచ్చారు. ఇవి 2:2 ఆస్పెక్ట్ రేషియోలో అయితే. మీకు నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే కనుక మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఒక థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు కదా, లేదా వాల్పేపర్ని. అండ్ ఆ వాల్పేపర్ తగ్గట్టుగా మీరు యూఐ యొక్క ఐకాన్స్ని అయితే కలర్ చేంజ్ చేసుకుంటుంటారు. ఇప్పుడు ఆ కలర్స్లో అయితే మీకు మోనో కలర్ మెటీరియల్ యూ అనే ఒక కలర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారంటే బ్లాక్ అండ్ వైట్ కలర్. సో దీన్ని మీరు ఇక్కడ నుంచి అయితే ట్యాప్ చేసి మీ ఐకాన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మీరైతే ఈ సిస్టమ్ అండ్ యాప్ యూఐ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే తర్వాత అప్లై కలర్ టు ఐకాన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీరు మోనో కలర్ని అయితే మీ హోమ్ స్క్రీన్లో ఐకాన్స్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే కనుక మీ యొక్క బ్యాటరీ స్టైల్స్ ఉన్నాయి కదా, ఇవైతే మీరు ఇప్పుడు నుంచి చేంజ్ చేసుకోవచ్చు. టాప్లో అయితే స్టేటస్ బార్లో దీనికి మీరు ఫస్ట్ అయితే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లో అయితే మీరు ఇక్కడ బ్యాటరీ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ బ్యాటరీ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి.
అండ్ ఇక్కడ నుంచి బ్యాటరీ స్టైల్ అండ్ పర్సెంటేజ్ అని ఉంది. అండ్ మనకి ఇక్కడ 3 స్టైల్స్ అయితే ఇచ్చారు. వెర్టికల్, ల్యాండ్స్కేప్, సర్కిల్ అని. వెర్టికల్ అంటే మీకు వెర్టికల్ లేఅవుట్లో కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ మీకు. అండ్ ల్యాండ్స్కేప్ వచ్చేసరికి మీకు ల్యాండ్స్కేప్ మోడ్లోకి వస్తుంది చూడొచ్చు, అంటే యాపిల్ డిజైన్లో మనకు ఉంటుంది. అండ్ సర్కిల్ ఉంటుంది. అండ్ సర్కిల్ అయితే డైరెక్ట్గా మీకు ఒక సర్కిల్ని అయితే చూపిస్తుంది ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పర్సంటేజ్ని కూడా డిస్ప్లే చేయకుండా చేసుకోవచ్చు. డో నాట్ డిస్ప్లే మీద క్లిక్ చేస్తే పర్సంటేజ్ డిస్ప్లే అవ్వదు. అండ్ ల్యాండ్స్కేప్లో చూసుకుంటే మనకు డిస్ప్లే ఇన్సైడ్ అవ్వాలి, అవుట్ సైడ్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీరైతే. సో నేనైతే డిస్ప్లే ఇన్సైడ్ అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో మీకు ఇక్కడ ఇన్సైడ్ డిస్ప్లే అవుతుంది బ్యాటరీ పర్సంటేజ్ అయితే. అండ్ మీకు ఇక్కడ ఛార్జింగ్ సెట్టింగ్స్లో అయితే ఒక కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేశారు, ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అని. ఇది అయితే ఎనేబుల్ చేసుకోండి, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా మీకు స్పాన్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల అయితే. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మీరు ఆల్బమ్స్ యాప్లో మీరు ఏదన్నా సరే ఇమేజ్ కానీ వీడియో కానీ షేర్ చేస్తున్నప్పుడు మీకు దీన్ని కొంచెం లార్జ్ స్కేల్లో అయితే డిస్ప్లే చేసి చూపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు అసలు ఏ ఇమేజ్ పంపిస్తున్నారో కూడా తెలుస్తుంది మీకు దీని ద్వారా అయితే. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మీకు వాల్యూమ్ ప్యానల్ ఉంది కదా, ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు వాల్యూమ్ని అయితే ఆన్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఈ వాల్యూమ్ని అయితే పెర్ యాప్కి అయితే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ మ్యూజిక్ యాప్ని అయితే ఓపెన్ చేసి ఒక సాంగ్ని అయితే ప్లే చేస్తున్నాను. ఇక్కడైతే మీరు వాల్యూమ్ని అయితే అడ్జస్ట్ చేయండి. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ మల్టీమీడియా ఆడియో అయితే ఫుల్ ఉండాలి. దాని తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు కొత్తగా యాడ్ అయింది ఒక టాగుల్ అయితే. ఈ టాగుల్ ద్వారా మీరైతే మీ యొక్క యాప్ వాల్యూమ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పర్టికులర్గా మీరు ప్రతి ఒక్క యాప్కి అయితే వాల్యూమ్ అయితే సెటప్ చేసుకోవచ్చు. దీనికి మీరు ఫస్ట్ అయితే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. మీకు సెట్టింగ్స్లో అయితే ఫస్ట్ సౌండ్ అండ్ వైబ్రేషన్లోకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ అయితే సౌండ్స్ అండ్ వైబ్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ పెర్ యాప్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఫస్ట్ అయితే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. దాని తర్వాత ఈ కిందది కూడా ఎనేబుల్ చేసుకోవడం మంచిది. దీని ద్వారా మీకు మీరు ఎప్పుడైనా ఏదైనా యాప్కి ఒక సౌండ్ పెట్టారంటే మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా సౌండ్ అయితే ఉండేలా చేస్తుంది మీకు ఈ నెక్స్ట్ ఆప్షన్ అయితే. అండ్ మీకు నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే లాక్ స్క్రీన్ అండ్ వాల్ పేపర్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. మీకు టాప్లో కస్టమ్ లాక్ స్క్రీన్ అని ఉంది. సో ఇక్కడ నుంచి మీరు మీకు నచ్చినట్టుగా లాక్ స్క్రీన్ డిజైన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, అలాగే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు కింద ఈ 2 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు నుంచి మీరు ఈ ఐకాన్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ట్యాప్ చేస్తే మీకు కొన్ని అవైలబుల్ ఐకాన్స్ ఉంటాయి, వాటిని అయితే సెటప్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి అయితే. అండ్ ఇంకా ఫైనల్ ఫీచర్ చూసుకుంటే మీరు వివో అండ్ ఐక్యూ మొబైల్స్లో అయితే ఎట్ ఏ టైం ఫోల్డర్ని అయితే రిమూవ్ చేయలేరు. సో ఈ ఫీచర్ బట్టి మీరు ఫోల్డర్స్ని అయితే రిమూవ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మీరు స్క్రీన్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. సో మీరు రిమూవ్ చేయాలనుకున్న ఫోల్డర్ని అయితే ఇక్కడ క్లిక్ చేయండి ఫస్ట్ అయితే. సో ఫోల్డర్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అన్ని టిక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ టిక్ ఇచ్చి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇక్కడ కింద మీకు రిమూవ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే ఎట్ ఏ టైం అన్నీ రిమూవ్ చేసేయచ్చు మీరైతే ఇక్కడ నుంచి ఫోల్డర్ని అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే టెక్నాలజీ గురించి అయితే మనం తెలుసుకుంటూ ఉన్నాం.